Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు బొక్క లక్ష్మీనారాయణ. 5 ఎకరాల రైతునండి. నేను కౌలు రైతు చేసి బతుకుతున్నాం. మా పిల్లలు మేమందరం కూడా తొలకర పంట పోయిందండి. మళ్ళీ మామిడి పంట కూడా వేసి మళ్ళీ ఇప్పుడు దాకా నీరు ఉన్నా లేకపోయినా అలాగే తోడి పండించి వడ్డీ చేర్చామండి. వడ్డీ చేసిన తర్వాత ఇవి రకరకాల ఇబ్బందులు అండి. పైకి తిన్నాడు టార్గెట్ అయిపోయింది అన్నారు. ధాన్యం చూసుకోవట్లేదు. వెళ్ళిన ధాన్యం కూడా మళ్ళీ పట్టుకొచ్చేసారు. పట్టుకొచ్చేసి నీ ధాన్యం ఇదిగో టార్గెట్ అయిపోయింది, ధాన్యం దిగట్లేదని పంపించారండి. మళ్ళీ ఎండబోసి కూలీలు నెట్టి మళ్ళీ పట్టించి ఎగుమొచ్చేసిన తర్వాత కూడా టార్గెట్ అయిపోయిందని బండి రోడ్డు మీద పెట్టాం. దాని విధంగా కూడా ఇప్పుడు ఇంకా ఎండపోయి ధాన్యం కూడా బూడి ధాన్యం ఉందండి. ఇంకానే నాకు అందరూ ప్రతి రైతు కూడా ఇగో కాలంలో ఉన్నాడండి. సైడ్ లోనే ఇక్కడికి ఎక్కడో బండి వెళ్ళిన చోట నుంచి కూడా తెచ్చి ఇక్కడికి ఆ పెట్టుబడి పెట్టుకుని ఇక్కడ రోడ్డు వారు చేర్చామండి. అయినా దాన్ని చూసుకోవట్లేదండి. దానికి పర్మనెంట్ అయిపోయింది అంటున్నారు. ఉద్యోగంలో పర్మనెంట్ లేదు అంటున్నారండి. పర్మనెంట్ పైనుంచి వస్తేనే మేము ఇస్తాం, మా చేతులు ఏమీ లేదు అంటున్నారండి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ రోజు ఈ ఎండలో తిరిగి మేము తిరగలేకపోతున్నామండి. అసలు ఏం చేయాలో పరిస్థితి అర్థం అవట్లేదు. ఒకడు పొడుచుడు ఉంటాడు, ఒకడు ముసలుడు ఉంటాడు. ఈ ప్రతి రైతు కూడా పడే కష్టం చాలా కష్టం అండి. ఇది కట్టాలండి. ఆయన ఏమన్నాడు, మీరు చూయండి అక్కడ పాస్ అయిన రేటు కట్టమన్నాడండి. రైతు భరోసాలో 1710 రూపాయలు అమ్ముతుంది. ఆ రేటు కట్టమన్నాడు ఖర్చులు తీసేసి. ఇప్పుడు మన దగ్గర ఏ రేటు కొంటాడో అర్థం అవట్లేదండి. ఎక్కడి నుంచి వచ్చేమండి ఇప్పుడు 100కే 200 వచ్చేస్తుందండి. ఆ విధంగా మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఈ వయసులో మమ్మల్ని అందరినీ ఎలా బాధపెట్టుకోవడం, రైతు అంటే ఎన్నుముక్క మీరు మా పక్కన ఉండాలని భుజమే చేసి అనేక రకాలుగా మీరు మాట్లాడి మమ్మల్ని అందరూ వదిలిచ్చి మీరు కూడా తిప్పుకున్నారు. ఈవేళ మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశారండి రైతుని. మా బతికేమో కావాలా, పిల్లల బతికేమో కావాలా, ఎక్కడ తెచ్చేమో వేల మీద పెట్టుబడి ఒక బత్త 2000 రూపాయలు పిండి బత్త. ఆ విధంగా తెచ్చి కూడా అప్పు చేసి పంట పండించాం. పంట పండించి ఇలువ లేదండి. ఇవాళ ఎండలో మా బతుకు చూడండి ఎలా ఉందో. మా ధాన్యాన్ని మా రైతంగాన్ని ఒప్పుడు చేసి మా ధాన్యాన్ని ఒప్పుడు చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మమ్మల్ని బతికించాలని. నా పేరు మినిమ ఎక్కడమొత్తం అండి. అయినపురం 1 మాట్లాడుతున్నాను. మా ధాన్యాలు కోసుకు తొలకర పంట ఊడితే తొలకర పంట వరదల వాళ్ళు పోయండి. దాల్వా ఊడ్చామండి. దాల్వా ఊడ్చి ఏదో అప్పు చేసుకుని నీరు కొరతలో పండించుకుంటే ఇప్పుడు ధాన్యం ఏమో వెళ్తలేదండి. టార్గెట్ అయిపోయింది అంటున్నారు. మొన్న చూసిన ధాన్యం ఏమో నిమ్మలు ఉన్నాయని తిరగ పంపేశారండి. ఆ లోడ్ తిరిగి వచ్చేసింది. అదే మళ్ళీ ఎండబెట్టుకుంటుంటే ఇప్పుడు టార్గెట్ అయిపోయింది అంటున్నారు. మా పరిస్థితి ఏంటండి బాబు? మా ధాన్యం కొనుగోలు చేయాలండి. టార్గెట్ అయిపోయింది అంటున్నారు. మాకు టార్గెట్ ఇప్పించాలి. ఇప్పుడు పట్టినవి అలా ఉండిపోయండి. మొన్న పట్టినవి ఏమో తిరిగి వచ్చేసాయండి. ఇప్పుడు వాటిని ఎండబెట్టుకుంటే మళ్ళీ టార్గెట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 25-30 ఎకరం పోయవలసింది ఉందండి. కోసిన ధాన్యాలు ఇవ్వండి ఇలాగే ఎండపోసుకున్నాం. ఎక్కడెక్కడ రాశి చేద్దామంటే పైన ప్రకృతి అనుకూలం లేదు. రోజు భయంగా ఉంది. పోయి ఆడుతున్నాం, ఎండబెడుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.